బీబీబీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కుర్రజాన్ బాబు, మా స్నేహితుడి పేరు గెమ్మేలి సామ్యూల్. మేము జీటీడబ్ల్యూ స్కూల్ బోస్వన్ పెరదైలులో చదువుకుంటున్నాము. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్నేహితుడు 8వ తరగతి చదువుతున్నాడు. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే దివ్యాంగుల బాడీ లాంగ్వేజ్ ఎదుటి వారికి చెప్పే ఎమోషనల్ ఫైండర్. ఈ ఆలోచన మాకు ఎలా వచ్చిందంటే మా గ్రామంలోనే రాంబాబు అనే మా రిలేటివ్కి మాటలు అనేవి రావు. అలాంటి దివ్యాంగుల కోసం నేను ఈ దివ్యాంగుల బాడీ లాంగ్వేజ్ ఎదుటి వారికి చెప్పే ఎమోషనల్ ఫైండర్ అనే మిషన్ని కనుక్కుందాం అనుకుంటున్నాను. ఇందువల్ల లాభాలు ఏంటో మా స్నేహితుడు చెప్తారు. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే దివ్యాంగులు భావాలను తెలుసుకోవచ్చు, దివ్యాంగులు ఇబ్బందులు ఉన్నా కాపాడవచ్చు, వారితో సులభంగా ఉండడం, వారితో పక్కకు వెళ్ళడం, వారితో స్నేహం చేయడం, దాన్నే వారితో సులభంగా ప్రవర్తించవచ్చు. వ్యక్తీకరణ అర్థం చేసుకోవాలంటే వాడు ఇబ్బంది పడుతున్నా, వాడు బయటికి వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నా తీసుకెళ్ళడం అర్థం చేసుకోవడం చేయవచ్చు. భవిష్యత్తులో మాకు తయారు చేసే అవకాశం వస్తే మేము చాలా అతి తక్కువ ధరకే దీన్ని తయారు చేస్తాము. అలాగే మేము ఒక కంపెనీ కూడా పెట్టాలనుకుంటున్నాం దీని గురించి. అలాగే ఆ దివ్యాంగులతో మేము చాలా ఫ్రెండ్లీగా, వాళ్ళు ఏమని చెప్తున్నారో మేము వింటూ, మేమేమి చెప్తున్నారో వాళ్ళు వింటూ, అలా ఫ్రెండ్లీగా ఉండేసి వాళ్ళు చెప్పేది మేము అర్థం చేసుకుంటాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బీబీబీ పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.